రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, అది మీరు ఆన్సర్స్ చెప్పేసారు. అయ్యో ఓకే. మీకు లైఫ్ లో వచ్చిన ఒక థాట్, ఆ సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ లైఫ్. ఎక్కువగా మీరు వాట్సాప్ చాట్స్ చేసేటప్పుడు ఏ ఎమోజీని యూజ్ చేస్తారు? నేను వాట్సాప్ లో ఎక్కువ చాట్ చేయను. అమ్మా, అయితే మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడగాలైతే. మీ సరౌండింగ్స్ లో ఎవ్వరూ లేనప్పుడు మీరు చేసే పని ఏంటి? టీవీ చూడడం. షాపింగ్ కి ఎక్కువ వెళ్తుంటారు? వెళ్తా ఎక్కువ. ఏ షాప్ ని ఎక్కువ విజిట్ చేయడానికి టర్న్ అవుతూ ఉంటారు షాపింగ్ వాళ్ళు? ఓకే, దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఇట్స్ ఇప్పుడు నాకు నచ్చింది ఆర్ నాకు దగ్గరలో ఉన్న మాల్ ఇస్ ఇన్ఆర్బిట్ మాల్. సో నేను ఫస్ట్ వెళ్ళేది ఇన్ఆర్బిట్ మాలే. నేను బై డిఫాల్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఇన్ టు అ స్టోర్ ఇట్ విల్ బి H&M బై డిఫాల్ట్. ఎందుకంటే అది ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ స్టోర్ ఐ వాక్ ఇన్ ఇస్ H&M. ఎప్పుడు మీరు ఇన్ఆర్బిట్ కి వెళ్ళినా H&M లో మ్యామ్ ఉన్నారో లేదో చూడండి. బెస్ట్ వే ఏంటి టెన్షన్ రిలీజ్ అవ్వడానికి? వాచ్ కామెడీ. మీకు ఇష్టమైన ఒక పర్సన్, ఒక మెయిల్, అది ఎయిర్పోర్ట్ లో అనుకోవచ్చు, ఇంకెక్కడైనా అనుకోవచ్చు, కాఫీ షాప్, మీకు బాగా నచ్చారు ఏదైనా ఒక సందర్భంలో, ఫస్ట్ కన్వర్జేషన్ మీరు అబ్బాయితో స్టార్ట్ చేయాలి. సో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు? నేను స్టార్ట్ చేయను. మీకు నచ్చిన అబ్బాయి? I am never the first person to start a conversation. అంటే మీరు రిజర్వ్డ్ అని విన్నాను, మరి ఇంత రిజర్వ్డ్ అని వినలేదు. నాకు ఎంతైనా నాకు ఒకసారి ఒక మాల్ లో నిన్న బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అ గాయ్, తనతో కూర్చున్నాను అండ్ నాకు దూరం నుంచి ఒక అబ్బాయి కనిపించాడు. లైక్ నాకు అబ్బాయి ఎందుకు ఐ ఫీల్ వెరీ కనెక్టెడ్ టు దట్ గాయ్ అని చెప్పాను. నేను మాట్లాడాలా, అవసరం లేదు, చాలా నువ్వు కూర్చో, అవసరం లేదని అన్నాను. నాకు సరే నువ్వైనా వెళ్ళి మాట్లాడు, నేను మాట్లాడాను. కానీ ఐ వాస్ ఫీలింగ్ కనెక్టెడ్ విత్ దట్ గాయ్. ఐ మీన్ ఎందుకు దాన్ని చూస్తున్నాను, లైక్ ఏదో ఉంది, సంథింగ్ దట్ ఈస్ పుల్లింగ్ మీ టువర్డ్స్ హిమ్. కానీ నేను మాట్లాడలేదు. ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ నెవర్ బి ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ అ కాన్వర్సేషన్. సూపర్. సో మార్నింగ్ లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటంటే వాష్రూమ్ అని మాత్రం చెప్పండి. వాటర్ తాగుతాను. యాక్టింగ్ కాకుండా దేని మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? ట్రావెలింగ్. వన్ డే అంతా ఒక సెలబ్రిటీతో ఉండాలి అంటే ఆ సెలబ్రిటీ ఎవరు? సల్మాన్ ఖాన్. అమ్మా, ఇప్పుడు అక్కడ నుండి తీసుకురావాలి ఇప్పుడు. ఐఎమ్ క్రేజీ అబౌట్ సల్మాన్ ఖాన్. మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ని ఇప్పుడు రివీల్ చేయాలి మీరు. చేయను. అంటే చాలా ఫన్. అంటే ఈ సీక్రెట్ ని బయటికి రివీల్ చేయొచ్చు, మిగతా అన్ని బయట చెప్పుకుంటాను. ఇప్పుడు రివీల్ చేయకూడదంటే రివీల్ చేయకూడదని చేయట్లేదు. అంటే సీక్రెట్ అంటే మరీ అని సీక్రెట్ అని కాకుండా ఇది ఇలా చేస్తాను, ఈ విషయం చాలా మందికి తెలియదు అని, అలాంటిది ఏదైనా బ్రష్ చేయకుండా ఫుడ్ తినేలాంటి సీక్రెట్? అది నేను అది ఉందిగా, నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను రోజు, ఎవ్రీడే అట్ హోమ్. సరే, సీక్రెట్ ఎవరికి తెలియదు? బేసిక్ గా తెలీదు, కొంతమందికి తెలుసు. ఐ మీన్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ నోస్, మై క్లోజ్ ఫ్రెండ్స్ నో. ఎప్పుడైనా సెటిల్ దేని గురించి మాట్లాడితే ఆ టాపిక్ వస్తే చెప్తాను. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఎప్పుడు అంతే, ఇంట్లో ఉన్నప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి నేను బ్రష్ చేస్తాను. నేను పొరపాటున ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ బ్రష్ అండ్ ఈట్, మళ్ళీ స్నానం చేసేటప్పుడు మళ్ళీ బ్రష్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ బ్రష్ చేయలేనట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడు. చూసారు, అలాంటిది ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అది నేను చెప్పేసాను, యాక్చువల్లీ గుర్తు చేశారు కాబట్టి గుర్తు చేశాను. ఇట్స్ లైక్ రూటీన్ కదా, సో యూ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ సీక్రెట్. సో అలా కాకుండా ఏదైనా సీక్రెట్ ప్లీజ్. అయితే మళ్ళీ గుర్తు రాదు, ఇది మీరు గుర్తు చేశా కాబట్టి వచ్చింది. మై రూటీన్ ఇస్ మై రూటీన్. ఏమైనా ఇవ్వండి, నేను చెప్తాను, అవునా కాదా? మిమ్మల్ని మీరు లైఫ్ లో ఎలా చూడాలని అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. మీకు ఎలాంటి రోల్ ని ప్లే చేయాలని ఉంది? అది ఫిలిం లో అవ్వచ్చు, సీరియల్ లో అవ్వచ్చు. అలా ఏం లేదు, నాకు ఏ రోల్ చేసినా ఇట్ హ్యాస్ టు ఛాలెంజ్ మై యాక్టింగ్ స్కిల్స్. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ రోల్ కి ఇది చేస్తేనే ఛాలెంజింగ్ ఉంటుంది, అది చేస్తేనే ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ ఐ వుడ్ లవ్ అ ఛాలెంజింగ్ రోల్ because like I said, I like to challenge myself to do roles. Yes. Or things that are not that easily performed. I want to do them. యాక్టింగ్ లోకి రావడానికి మీరు ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన యాక్టర్ ఎవరు? I don't remember honestly. అలా మిరాకిల్ గా వచ్చేసారు యాక్టింగ్ లోకి? అది మిరాకిల్ గానే వచ్చేసాను, మిరాకిల్ గానే ఇక్కడ కూర్చున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ బీన్ రఫ్ జర్నీ అండ్ అ స్మూత్ జర్నీ, ఐ కెన్ సే. It's very contradictory, but it is true because I had my struggles. At the same time, I can't complain because నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు ఈ రోల్స్
వన్ ఆఫ్టర్ ది అదర్ బ్యాక్ టు బ్యాక్ నాకు వస్తున్నాయి. సో ఐ రియల్లీ కాంట్ కంప్లైన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎంటైర్ సీరియల్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఉన్నారు, మెయిల్ ఆర్ ఫీమేల్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫర్ ఎవర్, ఎప్పుడు బోర్ అనిపించినా, లోలో ఉన్నా, హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళకి చేస్తారు. మీకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది. ఉండేవాళ్ళు, ఐ మీన్, బట్ ఐ థింక్ ఐఎమ్ బికమ్ మోర్ రిజర్వ్డ్ నౌ. నేను మధ్యలో చాలా, ఐఎమ్ వెరీ క్లోజ్ టు హరిత మ్యామ్, బట్ ఐఎమ్ నాట్ ఈవెన్, ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ నాట్ క్లోజ్ టు హర్ ఎనీమోర్. చాలా క్లోజ్ ఉన్నాను ఇప్పుడు కూడా, దీప్తితో చాలా క్లోజ్ ఉన్నాను, బట్ ఐ హ్యావ్ బికమ్ వెరీ రిజర్వ్డ్. నేను ఇప్పుడు ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ హ్యాపీ అయినా బాధ అయినా ఏదైనా, I think the first person I will share it with is my mom. I'm at that stage now. I mean, for me, my family is like utmost priority. Or if I don't have to share it with anybody, it will be with myself. That's it. మీలో ఆపోజిట్ పర్సన్ కి ఎలాంటి క్వాలిటీస్ అట్రాక్ట్ చేస్తాయి? Honesty? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బిలీవ్ చేస్తారా మీరు? No. మీకు వచ్చిన యూనిక్ ప్రపోజల్ ఏంటి? రాలేదు. ఒక్కరు కూడా యూనిక్ గా ఎవరు ప్రపోజ్ చేయలేదు, రెగ్యులర్ గానే ప్రపోజ్ చేస్తారు. అసలు ప్రపోజే రాలేదు నాకు. అమ్మా మ్యామ్, ప్రపోజ్ కాలేజ్ లోనో స్కూల్లోనో ఎప్పుడు చిన్నప్పుడు అలా ఎవరో సరదాగా ఉన్నాయి. నువ్వు ఇష్టమని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ, బట్ ఐ నాట్ రియలీ గాట్ అ యూనిక్ ప్రపోజల్. నో. ఎస్, అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మీది కొన్ని స్టోరీస్ అవి చూసాం అనమాట. ఏంటంటే తను డిప్రెస్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అటెంప్ట్ చేయలేదు. చాలా No, I've never attempted. I've got suicidal thoughts, which is a very common thing for మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మనకు అలాంటి థాట్స్ వస్తాయి కదా, చనిపోతే బాగుంటుందని. సో లైక్ దాట్, బట్ ఐవ్ నెవర్ అటెంప్టెడ్. అది నాకు అది బాధ అనిపించేస్తుంది యూట్యూబ్ చూస్తే. అది ఒక్కటి రాంగ్ అని మీరు చెప్తారేమో అని నేను వెయిట్ చేశాను. yes అది ఇట్స్ రాంగ్ బికాస్ ఐవ్ నెవర్ అటెంప్టెడ్. ఐవ్ నెవర్ gone to the extent of trying to do something to myself. నేను ఎప్పుడు చేయలేదు అది. థాట్స్ ఎస్ వచ్చాయి నాకు, డెఫినెట్గా వచ్చాయి. నాకు ఆ థాట్స్ వచ్చినప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, లేకపోతే ఐల్ కాల్ అ ఫ్రెండ్, ఐల్ కాల్ మై ఫ్యామిలీ, ఐల్ టాక్ టు దెమ్, ఐల్ టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఐమ్ ఫీలింగ్, బికాస్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ మై లైఫ్, నేను నా మనసులోనే చాలా దాచేసుకొని ఉన్నాను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా ఉంది, ఇఫ్ ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ 15-20 years బ్యాక్ యాజ్ అ కిడ్ ఆల్సో, ఐ వుడ్ not talk to anybody, not share anything with anyone. నాకు ఏమున్నా ఏడ్చేస్తాను. నాకు సాండ్రా అని ఎవరైనా చెప్పినా, కోపంగా చెప్పినా నేను ఏడ్చేస్తాను. అంత భయపడేదాన్ని, బికాస్ ఐ నెవర్ యూస్ టు షేర్ వాట్ ఐ యూస్ టు ఫీల్. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ విష్ణుప్రియ ఇస్ రైట్ నౌ. ఇట్ యూస్ టు బీ లైక్ దాట్. దెన్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ డిప్రెషన్ ఐ రియలైజ్ యూ హ్యావ్ టు టాక్. అండ్ మీరు మాట్లాడే వరకు ఎదుటి వాళ్ళు దే నాట్ గాడ్ టు నో వాట్ యు ఆర్ ఫీలింగ్, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. Well, nobody knows what is your situation, so they can't really tell ఇది జరుగుతుంది. అడుగుతారు, మనమేమో లేదు ఏం లేదు ఐమ్ ఫైన్ అని నవ్వేస్తాము, కవర్ చేసేసుకుంటాం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ డ్యామేజ్ ఇన్ సైడ్. సో యూ నీడ్ టు టాక్. సంబడి ఎవరినైనా మాట్లాడితే సమ్ హెల్ప్ మే కమ్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. సో అది నేను నేర్చుకున్నాను. అండ్ దట్స్ ఇట్. మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్, అంటే సాండ్రా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ ముద్దు మందారం. ఆ క్యూట్నెస్, ఆ ఇన్నోసెన్స్, అండ్ ఒక కంప్లీట్ మన సిస్టరా, మన ఫ్యామిలీ మెంబరా, అంటే ప్రతి ఒక్క వాళ్ళకి మిమ్మల్ని చూడగానే వచ్చి ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఇది ఉంటుంది. బట్ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో అంటే తెలియదు, ఇంత బ్యూటీ ఉండి బ్యూటీ హ్యూమన్ ఉన్న పర్సన్ కూడా ఇంతలా డిప్రెస్ అయ్యే సిచ్యువేషన్ ఉంటాయి. See, everybody, nobody's life is perfect. We all, every human being is going through something in their life. Everyone. మనం అంతలా డిప్రెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ గురించి అవుతాం. అండ్ ఎంత కనెక్ట్ అయితేనే, ఎంత ఫర్గివ్ ఇవ్వలేకుండా, తనని మర్చిపోలేక, తనని వదులుకోలేక ఉన్న పర్సన్ మాత్రం అంత డిప్రెస్ అవుతారు. స్టిల్ ఇప్పటికీ మీరు మిస్ అవుతున్నారా? No, it's not about, see, నాకు ఒక రూల్ ఉంది నా లైఫ్ లో. అది ఏదైనా సరే, be it friendships, be it love, be it family, be it anyone. So be it anyone, I don't like to regret anything in my life. So నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను. I really try. చాలా కన్విన్స్ అయినా, ఎఫర్ట్స్ అయినా, ఏదైనా I will do everything. ఏ రోజు నేను డిసైడ్ అయ్యానంటే if I walk out of it, నేను తిరిగి చూడను, నేను రిగ్రెట్ అవ్వను, నేను మిస్ అవ్వను.
ఎందుకంటే నా నా మనసుకు తెలుసు హౌ మచ్ ఐ పుట్ ఇన్ టు ఇట్. సో ఐ డోంట్ లైక్ టు రిగ్రెట్. నేను ఏది చేసినా నా లైఫ్లో ఐ డోంట్ లైక్ టు రిగ్రెట్ ఇట్. సో నేను ఆలోచించే నేను డెసిషన్ తీసుకుంటాను చాలా. ఐ పుట్ ఇన్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. దాని తర్వాత ఇట్స్ గాడ్స్ విష్. దాని తర్వాత దిస్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్కమ్. ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్. సో అది మంచి అయినా చెడ్డ అయినా ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్. ఈ రోజు నాకు బాధ అనిపించవచ్చు దాని గురించి ఆలోచిస్తే, కానీ రేపటి రోజు ఇప్పుడు టుడే ఇఫ్ ఐ లుక్ బ్యాక్, థ్యాంక్ గాడ్ దట్ హ్యాపెండ్. ఐ am here టుడే. అది అవ్వకపోయి ఉండుంటే నా లైఫ్ ఎక్కడ ఉండేది, నాకు ఏమైపోయి ఉండే, ఐ వుడెంట్ నో where would I go. సో ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్. అమ్మ గురించి ఏం చెప్తారు? I am very emotional about my family, my mom, my dad, my brothers, my sisters. నాకు నేను యాక్చువల్లీ ఫ్యామిలీ గురించి మాట్లాడాను బికాస్ ఐఎమ్ వెరీ అటాచ్డ్, డిటాచ్డ్. నేను ఐ డోంట్ స్టే విత్ ఫ్యామిలీ బట్ ఐ స్టిల్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ దెమ్. నాకు ఎలా చెప్పాలంటే ఐ కాంట్ రియల్లీ పుట్ ఇట్ ఇన్ 2 words. 2 words అయినా మదర్స్ మదర్. వాట్ ఎల్స్ కెన్ ఐ సే? అమ్మ నాన్నని మిస్ అవుతున్నారు. మిస్ దే ఇక్కడే ఉంటారు. జస్ట్ దట్ నేను వాళ్ళతో పాటు ఉండను. ఐ డోంట్ లివ్ విత్ దెమ్. ఓకే. ఐ విజిట్ దెమ్ ఆఫెన్. నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు ఇంటికి, అవన్నీ ఉంది. జస్ట్ దట్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఏ రకంగా వాళ్ళని ఏ పెయిన్ లో చూడలేను. కానీ చాలా డిఫరెంట్ పర్సన్ మీరు. ఎలా అంటే ఏమో మీతో ఇంటరాక్ట్ అవుతున్న టైం మీరు చెప్తున్న ఎవ్రీ ఇది కూడా చాలా యూనిక్ గా కనిపిస్తున్నారు. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ వే. చాలా అయ్యో గుడ్ వే, ఎవ్రీథింగ్ గుడ్ వే. బట్ ఎమోషనల్ అవుతున్నారు. నేనా? అస్సలు లేదు, నాట్ ఎట్ ఆల్. కళ్ళు రెండు రెడ్గా. అయ్యో లేదు లేదు. వాట్ ఈస్ లవ్? Everything is love. My love for my work, my love for people who care for me, my love for family, my love for the people who admire my work. Everything is love. See, love is not only between a husband, wife or a partner. Love is everywhere. ప్రతి ఒక్క చోట లవ్ ఉంది. బ్రేకప్ గురించి ఏం చెప్తారు? It's okay if there is breakups. Good. It will teach you something. దాని నుంచి బయటికి వచ్చి move on with your life. ఎవరి లైఫ్ ఎక్కడ ఆగిపోదు, మనం ఆపితే తప్ప, which is again very wrong. Ever please nobody attempt anything. Ever do not risk your life for any human being. అది ఎవరైనా సరే don't do that. Like seriously, never. That's what I can tell. That's it.